ఎల్సీఎంపై స్టోరీ ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతారో చూద్దామండి. ఫైండ్ ద లోయెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ బై 5 టు బి డివైడెడ్ బై 16, 24 అండ్ 36 ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి, 16, 24, 36 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్కి అంటే అంటే ఈ మూడిట్లలో మల్టిపుల్ రావాలన్నమాట. దానికంటే 5 తక్కువ అయిన నెంబర్ ఎంత అని అన్నారు. అంటే ఏం చేస్తాం, మూడింటిని డివిజిబుల్ అయ్యేది నెంబర్ ఏంటి అని ఏం చేస్తామంటే ఈ మూడింటిని మనము ఎల్సిఎం చేస్తాం. సో ఎల్సిఎం ఆఫ్ ఎంత 16, 24, 36. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం చేయండి. 16, 24, 36. ఫస్ట్ ఈ 3 పోయే నెంబర్ చిన్న నెంబర్ ఏముంది, సరే 2 నుంచే రండి. 2 8s, 2 1s, 2 2s, 2 1s, 2 8s. నెక్స్ట్ మళ్ళీ 2 నుంచి రండి. 2 4s 8, 2 6s 12, 2 9s 18. మళ్ళీ 2 తోటే చేయండి. 2 2s 4, 2 3s 6, 9 9 పెట్టండి. ఇప్పుడు 3 9 ఉంది కదా, ఇవి రెండు 3 టేబుల్లో పోతాయి. సో 2 1 3. ఇప్పుడు ఏమన్నా పోతాయా మళ్ళీ కాబట్టి మల్టిప్లై చేసేసేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3. 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 2s 48, 48 3s 144. వీటి మూడు అంటే 3 ఇట్లో డివిజిబుల్ అంటే ఈ నెంబరు ఈ 3 ఇటుతోటి డివిజిబుల్ అవుతుంది. ఏమన్నాడు మనకి, అట్లా డివైడెడ్ అయిన కంటే 5 తక్కువ ఉన్న నెంబర్ ఎంత అన్నాడు. అవునా, 5 తక్కువ ఉన్న నెంబర్ ఎంత అంటే ఏం చేయాలి, లెస్ బై 5 అన్నాడు. సో ఇందులోకి వెళ్ళి 5ని మైనస్ చేయండి. ఏమన్నారు, సబ్ట్రాక్ట్ 5 from 144. అవునా, సో సబ్ట్రాక్ట్ చేయండి. 144 మైనస్ 5 ఎంత అవుతుంది, 139. ఇది ఆన్సర్, 139 ఆన్సర్. సేమ్ అలాంటిదే ఇంకొక ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లోయెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ మోర్ బై 6. అక్కడ లెస్ బై 5 అయితే ఇక్కడ మోర్ బై 6 టు బి డివైడెడ్ బై 25, 40 అండ్ 60 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా ఎల్సిఎంఏ. ఈ 3 ఇట్ ఎల్సిఎం చేసేసేయండి. ఏంటిది అది, 25, 40 అండ్ 60. 3 ఇట్ ఎల్సిఎం చేయండి. ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది చూస్తే ఏ టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. అవునా, 5 5s 25, 5 8s 40, 5 12s 60. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకోండి. 5 4 6. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి. 5 2 3. ఇంకేమైనా పోతాయా, ఇంకేం పో కాబట్టి 5 2 3 ఏం పో కాబట్టి దీన్ని మల్టిప్లై చేసేసేయండి. అవునా, 5 2s 10, 10 2s 20, 25s 2 5s 10 కాబట్టి 100, 100 ఇంటూ 2 200, 200 ఇంటూ 3 600. ఇప్పుడు ఆన్సర్ ఎంత, 600. ఇప్పుడు ఏమన్నాడు, మోర్ బై 6 అన్నాడు. మోర్ బై 6 అన్నాడు కాబట్టి 6 కంటే ఎక్కువైన నెంబర్ ఎంత అని అర్థం. సో మోర్ బై 6 అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, సో దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఏంటి మనకి, ద రిక్వైర్డ్ నెంబర్ is 600 plus 6, that is equal 6 not 6. అదే ఆన్సర్.